ఆహా బొమ్మ అదుర్స్లో చాలా రోజుల తర్వాత సీరియల్ ఆన్ లొకేషన్కి వచ్చాను. ఊపిరి పీల్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు. అండ్ వచ్చింది కూడా మామూలు సీరియల్ కాదు, పట్టాకా లాంటి సీరియల్ అనమాట. సూర్యకాంతం ఈ పేరు వినగానే మనకు పెద్ద గయ్యాళీలు గుర్తొస్తూ ఉంటారు. కానీ అలాంటి పేరుని స్వీట్ అండ్ నాటీ చేసేసింది మన అనుషా హెగ్డే. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు అమూల్ బేబీ, రౌడీ బేబీ. హాయ్. నిజంగానే ఈయన ఫేస్ చూసి అమూల్ బేబీ అని పేరు పెట్టారా? అమూల్ బేబీ లా ఉండాలి కాబట్టి ఈయన తీసుకున్నారా సీరియల్లో? చెప్పండి. అంటే తీసుకున్నారు, తర్వాత అమూల్ బేబీని పేరు కూడా పెట్టారు. కానీ అది ఎలాగో అలా కలిసి వచ్చింది అన్నమాట. ఒరిజినల్గా కూడా అలాగే ఉంటారు కాబట్టి. మరి ఈ టాంబాయ్ మీకు ఎట్లా నచ్చింది సీరియల్లో చెప్పండి. బేసిక్లీ చైతు పెరిగేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఇన్నోసెంట్ అనమాట. సో అక్కడ ఒక చిన్న కాంపౌండ్లో పెరిగాడు. సో ఇట్టు చూసాక యాక్చువల్లీ చైతుని ప్రపంచానికి పరిచయం చేసిందే సూర్య. సో ఆ కొత్త రిలేషన్షిప్ తన కరేజ్ ఇవన్నీ నచ్చినాయి మీకు బేసిక్గా. సో చైతన్యలో ఉన్న లోటు తనలో కనిపించింది. సో ఇట్ మేడ్ హిమ్ హోల్. సో అలా నిండుగా కొత్త చైతుగా బయటకు వచ్చాడు. ఆయన ఈయన తాళి కట్టినప్పుడు ఈయన నచ్చేం పెళ్లి చేసుకోలేదు, మావయ్య గారు ఫోర్స్ చేశారని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒక విషయంలో నాకు మిమ్మల్ని చూస్తే హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులకి మీ బిగ్ బరువు మీకు దిగిపోయినందుకు. అంటే అప్పుడు 10 minutes లో రెడీ అయ్యేదాన్ని, ఇప్పుడు గంట పడుతుంది. బేసిక్గా సీరియల్లో క్యారెక్టర్ చేంజ్ అంటే ఆ క్యారెక్టర్ని చంపేయడం, లేకపోతే వాళ్ళ కూతురు రావడం, ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు. బట్ సీరియల్లో కొత్తదనం ఎలా వచ్చిందంటే మీ గెటప్ మార్చడంతోనే ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది మళ్ళీ సీరియల్కి. ఎలా అనిపించింది చేంజ్ సడన్గా ఇన్ ఇయర్స్ తర్వాత? అంటే నేను యూజువల్లీ ఇలా అడిగేదాన్ని అన్నమాట, సార్ అట్లీస్ట్ నాకు పెళ్ళికైనా జడ పెడతారా సార్, అలా ఎప్పుడు వాళ్ళకి అలా చేస్తూ ఉండే. సార్ ఒక్కరోజు సార్ ఒక్కసారి చూపించండి. కానీ ఏకంగా సడన్గా ఇలా ఇంకొక క్యారెక్టర్ సావిత్రి లాగా రావడము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ అయిపోయింది అన్నమాట. అక్కడ స్ట్రిక్ట్గా ఉన్న ఒక సూర్య అండ్ ఇక్కడ చాలా అల్లరి అల్లరి బ్రాహ్మిన్స్ అలాంటి ఒక లాంగ్వేజ్ ఏంటి అగ్రహారం లాంగ్వేజ్ అదేముంది అలా మాట్లాడడం. రీసెంట్లీ ఎపిసోడ్ కూడా వచ్చింది, అంటే చైతన్య ఎలా కోరుకున్నాడు, సో సావిత్రి అలాగే ఉందన్నమాట. సో దిస్ ఇస్ వేర్ ఈ సెకండ్ హాఫ్ లో చైతన్య ఎలా కనెక్ట్ అవుతాడు. ముందొచ్చిన కొమ్ముల కంటే సంథింగ్ ఒక సామెత ఉంటుంది తెలుగులో, అలా ఇప్పుడు మీకు సావిత్రి బాగా నచ్చిందా సూర్యకాంతం బాగా నచ్చిందా? అంటే ఇంకా నేను సావిత్రి నచ్చిందా సూర్యకాంతం నచ్చిందా అని అడిగాను. అంతే అంతే అంతే. సూర్యకాంతం ఎందుకంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వస్తుంది లేదు, ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా. సో ఇంకా వెతుకుతున్నాడు సూర్య కోసం. సో సమ్వేర్ డీప్ డౌన్ ఎందుకు వెతుకుతున్నాడు నాకు అర్థమైంది. అసలు రాదు అని ఫిక్స్ అయితే ఇది ఫిక్స్ అయిపోవచ్చు, మళ్ళీ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అది, అంతేనా? కాదు. సీరియల్స్ ఒక్కొక్కసారి టైమింగ్స్ మారుతూ ఉంటాయి, బట్ స్టిల్ 10 o'clock స్లాట్లో కూడా మీ రేటింగ్స్ చాలా బాగున్నాయని చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు ఎస్పెషల్లీ మీరు? వీఆర్ ఆల్ టుగెదర్ అనమాట. ఇప్పుడు కూడా సీన్లో మనం మాట్లాడుకుంటూ సీన్ ఇంప్రవైజేషన్, అందరికి ఒక హెల్ప్ కానీ డైలాగ్స్ ఇలా చేస్తే ఎలా బాగుంటుంది, ఆ డైలాగ్ ఫనీగా తీసుకొని మనం మాట్లాడడం. సో ఆ హ్యాపీనెస్ ప్రాబబ్లీ ఆ ఎపిసోడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో క్యారెక్టర్ ఒక బొమ్మ టీవీ మీద చూస్తే కంప్లీట్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ 10 o'clock సీరియల్ అయినా ఒక ప్రైమ్ స్లాట్కి ఛాలెంజ్ ఇస్తున్నట్టు రేటింగ్స్ వస్తున్నాయి. హ్యాపీ. అండ్ అనుష కన్నడ అమ్మాయిలా వచ్చి తెలుగింటి కోళ్ళు అయిపోయారు. ఎలా ఉంది ఇప్పుడు హైదరాబాద్? అటు ఇటు షటిల్ చేయడం తప్పినట్టుంది మీకు? అంటే ఎంతైనా అమ్మాయిలు కదా, అప్పుడప్పుడు హోమ్ సిక్ అదంతా ఉంటుంది. అప్పుడు ఇక ఉంటారు కదా ఇంట్లో హస్బెండ్, కొంచెం ఎప్పుడు ఏడుస్తానో నాకే తెలియట్లేదా మమ్మీ, సరే రేపు పోదాం అని ఇక ఆపడం అన్నమాట. కానీ చాలా మంది సీరియల్ హీరోయిన్స్ కంటే మీరు చాలా లక్కీ తెలుసా, బికాస్ చాలా సీరియల్స్ లో ఏడుస్తూనే ఉండాలి హీరోయిన్. మీరు ఏడిపిస్తూ ఉంటారు అందరినీ చక్కగా. ఎంతో మందికి దొరుకుతుంది ఛాన్స్, ఐ రైట్? అవును. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక్కసారిగా అబ్బాయి నుంచి అమ్మాయిలాగా పూర్తిగా మారారు? ఇప్పుడు కూడా ఏడవట్లేదు ఈ క్యారెక్టర్, కొంచెం అల్లరి ఉంటుంది అన్నమాట. అంటే ఫన్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో ఫన్ ఎక్కువ ఉంది కాబట్టి లొకేషన్ ఫన్ గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సూర్య ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు, ఆఖరికి సావిత్రికి కూడా తెలియదు. ఏం అడుగుతారు మీరు సూర్యని? ఎందుకు వచ్చావు? అప్పుడు సూర్య అడుగుతుంది, నువ్వు కదా నన్ను వద్దను అందుకే వెళ్ళిపోయాను. సో ఈ కొత్త క్యారెక్టర్లో కూడా మీరు మాకు చాలా బాగా నచ్చారు. బికాజ్ అంత ఈజీ కాదు, మొత్తం బాడీ మొత్తం తిప్పుతూ మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. దీనికన్నా స్పెషల్గా గ్రౌండ్ వర్క్ చేశారా? ఏమీ లేదు యాక్చువల్లీ. ఫస్ట్ డే షూట్కి వచ్చిన మార్నింగ్ వరకు అంటే మాకు యూజువల్లీ కర్ణాటక సైడ్ బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ఇలా మాట్లాడు అలాంటిది లేవు, మేము చూసింది కూడా లేదు. ఇంకా తెలుగు మూవీస్ చాలా తక్కువ చూస్తాం కాబట్టి ఐడియాస్ లేవు. పొద్దునే వచ్చి ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ అంటే పాపం డైరెక్టర్ గారు మధ్యాహ్నం తొందరగా భోజనం చేసి అనుష దా అని చెప్పి కూర్చోపెట్టి
చెప్పేవాళ్ళు అన్నమాట, ఇలా ఉండాలని. గ్రౌండ్ వర్క్ చాలా లొకేషన్లోనే చేశారు. ఎవ్రీడే కొంచెం భోజనం బ్రేక్ తగ్గించుకొని వచ్చి ఫాస్ట్గా వర్కౌట్ చేసుకొని దాని గురించి. అండ్ అలా చేయడం వల్ల కొంచెం ఈజీ అయింది. 2 days కష్టమైంది. 3rd డే ఇక ఆర్టిస్ట్ అన్న తర్వాత మేము అన్నీ చేస్తేనే ఆర్టిస్ట్ అవుతాం అన్నమాట. సో కంపల్సరీ చేయాల్సిందే. కొంచెం కష్టం అయింది 2 days, తర్వాత సర్దుకుంది. ప్రజ్వల్ ఫైనలీ చెప్పండి, ఏ సీరియల్ అయినా కొన్ని ఇయర్స్ అట్లా జరిగిన తర్వాత కొంచెం బోర్ వస్తుంది. బట్ సూర్యకాంతం విషయంలో ఎప్పుడు అనగా పటాకాలా ఉంటుంది మీ సీరియల్. ఏడుపులు, గోలలు, లేకపోతే ఓవర్ సెంటిమెంట్లు ఇట్లా లేకుండా. ఎలా అనిపిస్తుంది అంటే ఇంతలా సస్టైన్ చేయడం కూడా చాలా కష్టం ఒక సబ్జెక్ట్ని. ఏం చెప్తారు మీరు సీరియల్లో ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న ఒక యాక్టర్గా? యాక్చువల్లీ మీరు చెప్పినట్టు అన్ని సీరియల్స్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట. సో ఎప్పుడు చెప్పారు అన్ని సీరియల్స్లో ఏడుపు ఒక గోల ఉంటుంది, కానీ ఈ సీరియల్లో అది లేదు. సో ఇట్స్ ఫన్ అండ్ టైమింగ్స్ కూడా అది చూసి జనాలు ఒక నవ్వుతో పడుకుంటారు అనమాట. సో అది ఎండ్ ఆఫ్ ద డే ఒక డెజర్ట్ అనమాట అది. సో దానికోసం ఎదురు చూస్తున్నారు, నవ్వుతూ హాయిగా పడుకుంటున్నారు. సో ఇలా ఉంది కాబట్టి ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ చాలా వేరియేషన్స్ ఉంది. ఒక చైతు ఒక క్యారెక్టర్ వేరియేషన్ కానీ, సో ఈ క్యారెక్టర్ వేరియేషన్ కానీ, అండ్ ముందు వస్తున్న ఎపిసోడ్లో కూడా బావలు కానీ అక్కలు కానీ ఏదో ఒక కొత్తతనాన్ని తీసుకొస్తున్నాం ఎవ్రీ వీక్. సో ఐ థింక్ ఆ కొత్తతనాన్ని జనరు చూసి ఇష్టపడుతున్నారు కాబట్టి మనం సస్టైన్ అయ్యాం. తప్పకుండా మీరు ఇలాగ ఇంకా మాకు కొత్తగా చూపిస్తూ ఉండండి. మేము కూడా మీకు రేటింగ్స్ అలా ఇస్తూ పోతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే మీరు మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి కోరుకుంటున్నాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ.